చెప్తేనే మీరు చెప్పేదేమో ఆ ఎమ్మెల్యే లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుడప్పుడు తీసుకుంటా అని చెప్తున్నారు. కానీ మీ మీద మాత్రం అసలు విపరీతంగా దానాలు చేస్తారు. ఈయన మొన్న కూడా ఏదో ఆ మధ్య హుదూద్ గారు మొన్న ఈ మధ్య ఏదో కిడ్నీ ఎవరికి ఆపరేషన్ అంటే కిడ్నీ ఆపరేషన్ ఎవరికో ఇచ్చారంట 50,000. ఇది ఇదేంటి మళ్ళీ వేరే యాంగిల్ ఇది? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ప్రాబ్లం రావాలని నేను కోరుకోను. ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేయాలనేది నాకు చాలా ఇష్టం. అంటే నా చిన్నప్పటి నుంచి అది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ మాత్రం చేయగలుగుతున్నాం. అదే ఈ స్థాయిలో లేకపోతే ఇంకొంచెం చేసేవాళ్ళు. ఓకే. ఫేస్బుక్లో ఉదూతు చూసిన తర్వాత కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ ప్రజలు వాళ్ళు నా మీద చూపించిన అభిమానం ఏంటి, ఈ ఉదూతుకు అతలాకుతలం అయిపోయింది అంత. అప్పుడు బాగా జరిగిందిగా. అవి చూస్తున్నప్పుడు చాలా అసలు తెలియకుండా ఒక కన్నీళ్ళు గారుతున్నాయి. కొన్ని సినిమాని తెలిసి విపరీతంగా యాక్టింగ్ చేయించి మంచి మంచి సీన్లు, పాత సినిమాల్లో బాగా తీసే సీన్లు చూస్తేనే ఏడుస్తాము. రియాలిటీగా జరుగుతుంది. చాలా బాధపడి ఆ రోజు నేను చెప్పేశాను, అల్లం చేశాను, నేను 1,00,000 రూపాయలు ఇస్తా. దానివల్ల ఏమీ కాకపోని ఒక వ్యక్తికి, ఒక మనిషి మాత్రమే సహాయం. మన దగ్గర ఏమున్నా, మనకి లేవలేని స్థితిలో ఉన్నా, మన దగ్గర కోట్లు ఉన్నా, మనకు హెడ్ఏక్ వచ్చింది, లేవలేని పరిస్థితుల్లో ట్యాబ్లెట్ నడుచుకుంటూ రాదు. నా బీరువాలో ఉన్న డబ్బులు వచ్చి అవి తీసుకొచ్చి నాకు ట్యాబ్లెట్ తెచ్చేయవు. మళ్ళీ నాకు ఆ ట్యాబ్లెట్ తెచ్చేయాలి, నాకు చేయాలంటే ఒక మనిషే కావాలి. చూసి బాధ వేసి చెప్పేస్తా, డబ్బులు లేవు. ఇదే శ్రీని శంకర్ కూడా అన్నాడు, ఏంటి పిచ్చా నీకు, అల్లం చేసావు, ఎక్కడున్నాయి దగ్గర డబ్బులు అన్నాడు. అన్న కొంచెం మీరేమన్నా అడ్జస్ట్ చేయరండి. లేదు నా దగ్గర రూపాయలు లేవు అన్నాడు. బట్ ఆయన దగ్గర కూడా లేవు. సరైన ఒక 15-20 డేస్ పట్టింది అనమాట అలోన్ చేసిన తర్వాత. వెంబడే ఇవ్వలే. తర్వాత వెళ్ళి ఆ చెక్కు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చా. ఒక తృప్తి. కానీ దీని వెనుక నేను విన్నది వేరే ఏంటంటే, దీంట్లో కూడా ఒక చిన్న స్కెచ్ ఉందని స్టీవెన్ శంకర్ది, హెల్ప్ చేయడంలో కూడా అంత చిన్న పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు. ఇంకొక స్కెచ్ అదే ఆయననే చేయమనడం, మిమ్మల్ని మీరు చేయడం, ఏదైనా డబ్బుగా లేక తగ్గినా కూడా నేను ఇస్తాను అనడం. ఆయన లేదు, నేను చేయాలనుకున్నా. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లము, మనం పెద్ద అమౌంట్. మా ఊర్లో ఇల్లు కాలిపోయింది, గ్యాస్ సిలిండర్ బేల్. వాళ్ళ ఇంట్లో బట్టలన్నీ కాలిపోయినాయి, తినే వస్తువులు అన్నీ కాలిపోయినాయి. ఆమెకు డ్యామేజ్ అయింది. వాళ్ళు ఏమీ లేదు, ఒక చిన్న ఇల్లు ఉంది. వాళ్ళకి నేను 5,000 రూపాయలు చెక్ ఇచ్చిన. నా ఊరోళ్ళు ఇచ్చిన తర్వాత తెల్లారలే మర్నాడు పేపర్లో వచ్చిన తర్వాత తను చూశాడు. రీసెంట్గా మా ఇంకోరు ఒక ఆమె ఒక వింత వ్యాధితో బాధపడుతుంది, సిద్దిపేట దగ్గర చిన్న పల్లెటూరు. ఆమెకు వాళ్ళ ఊరోళ్ళు 100-200 ఇస్తూ వాళ్ళని బ్రతికిస్తారు. ఆయన ఏదో టీ పెట్టి టీలు అమ్ముతారు. అది ఎక్కడ సోషల్ నెట్వర్క్ మీడియాలో చూసి వాళ్ళకి ఫోన్ చేశా, ఏంటి పరిస్థితి అంటే, అన్న ఇట్లా దారుణంగా ఉందన్న పరిస్థితి వాళ్ళది, ఏమీ లేవంటే ఇక్కడి నుంచి వెళ్ళి 10,000 రూపాయలు చెక్ ఇచ్చి వచ్చా. ఇది తెల్లారు మర్నాడు తనకు తెలిసింది. ఎక్కడ మన ఐరన్ లెగ్ శాస్త్రి గురుగారు వాళ్ళ కొడుకు ప్రాబ్లం ఉందని న్యూస్ వచ్చింది. అది కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి, కొంచెం నేను ఇస్తా, ఒక 20-25 వేలు ఇస్తారమ్మనండి అన్న. అప్పుడు నేను ఏదో షూటింగ్ బెంగళూరులో ఉన్నా. వచ్చిన తర్వాత తను పిలిచి ఇచ్చి భయ్యా ఎప్పుడన్నా ప్రాబ్లం ఏదున్నా కానీ నన్ను కలువు భయ్యా, మరీ ప్రతిసారి ఇంత ఇవ్వకపోవచ్చు, ఇంతకంటే ఎక్కువ ఇస్తా అని చెప్పలేను, కానీ ఎంతో కొంత మహానుభావుడు గురుగారు కనీసం నాకు మీకు చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి అతను చాలా టచ్లో ఉన్నాడు నాకు. అంటే ఆయన ఒక్కటి చేయగలుగుతాడు, ప్రతి చేయలేడు కదా. ఒకవేళ ఆయనే చేయాలి, ఇది అవసరం అంటే నాకు అవసరం లేదంటే ఆయన నన్ను ఏం చేయడుగా. అంతేనే కాదు, మీరు చెప్పారు, మీరు ఇచ్చుకోండి, నేను నాకు సంబంధం లేదు అంటే నన్ను అడిగి
లేకపోతే సార్ మావాడు ఇట్లా ఇస్తలేడు అని ఎవరు చెప్పుకోలేడుగా. అదే అంతే సార్, అది అలాంటిది ఏమీ లేదు. అంటే మంచు కరిగితే నీరవుతుంది, మనసు కరిగితే కన్నీరు అవుతుంది అన్నట్టుగా కొన్ని మనకు ఉండాలి. ఓకే. ఇప్పుడు అలా అంటే అందరికి ఉండాలని లేదు, అందరికి ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను స్ట్రగుల్స్ పడుతున్న టైమ్స్ కూడా ఉన్నాయి. యా. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. అంటే ఇప్పుడు హీరో ఇదంతా పక్కన పెడితే ఇంకా ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవ్వాలి. 2010లో ప్రతి ఊరిలో విఘ్నేశ్వర నవరాత్రులు, దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతాయి. మా ఊర్లో పిల్లలతోటి కోలాటం నేర్పించాలనేది ఒక చిన్న కోరిక. సరే మా గల్లీలో ఉన్న పిల్లలందరూ పిలిచిన అమ్మ కోలాటలు నేర్చుకుంటారంటే అన్న నేర్చుకుంటాం అన్నారు. వాళ్ళు నేర్చుకుంటాం అన్న తర్వాత సరే ఎంతమంది వస్తారంటే 40 మంది అయినారు. 40 మందికి 25 రూపాయలకు ఒక కోలల జత. అట్లా 1000 రూపాయలు పెట్టి కోలలు కొనుక్కొచ్చేస్తే పిల్లలు టాపా తెచ్చిన రోజు 5 జతలు ఎరగొట్టారు. ఇప్పుడు ఏమనంటే వాళ్ళు అప్సెట్ అవుతారు. 100 రూపాయలు 5 జతలకు 100 రూపాయలు 200. మనం ఇంత చేసి మళ్ళీ వేస్ట్, మళ్ళీ 10 జతలు కొనుక్కొచ్చాను సేఫ్ సైడ్. వాళ్ళకి రోజు నా ఫ్రెండ్ ఉంటాడు వెంకట్ అని, డ్యాన్స్ మాస్టర్. భయ్యా ఇట్లా మా పిల్లలకు నాట్యం నేర్పియాలి అని చెప్తే తను వారం రోజులు నాట్యం నేర్పించిండు. నేను మళ్ళీ సేమ్ 5 గంటలకు సెటర్ వేయడం, రావడం, పిల్లలకు రంగ బిస్కెట్లు తీసుకురావడం, వాటర్లు క్యాన్ తీసుకురావడం. ఒక హాల్ ఉంది మా ఇంటి దగ్గర, ఒక సంఘం అంటారుగా, ఊరిలో సంఘం ఉంటుంది, అదో హాల్ ఉంది. అందులో 40 మంది పిల్లలకు చేయించా. ఓన్లీ అన్న అని వచ్చినందుకు. వాళ్ళకు లాస్ట్ ప్రోగ్రాం రోజు వాళ్ళకు డ్రెస్సులు తీసుకొచ్చి కొంచెం మేకప్, బొట్లు అవన్నీ తీసుకొచ్చి రూపాయి ఖర్చు లేకుండా పిల్లలతో ప్రోగ్రాం చేసిన తర్వాత వినాయక చవితికి బాగా సక్సెస్ అయింది. సేమ్ యాస్టీజ్ మళ్ళీ మా ఊరిలో ఏం చేశారు, దేవి నవరాత్రులకు భయ్యా ఇలాంటి ప్రోగ్రాం చేయి మీరు అన్నారు. దేవి నవరాత్రులకు సరే మళ్ళీ పిల్లలు పిలిచిన అమ్మ దేవి నవరాత్రులకు ప్రోగ్రాం చేద్దామనంటే మా పిల్లలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి స్టేజ్ మీద చేయాలనుకున్నాం. స్టేజ్ మీద చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కడైతే హాల్ ఉందో నెక్స్ట్ టైం దేవి నవరాత్రులకు చేసేటప్పటికి హాల్ లేదు అక్కడ. అంటే వాళ్ళు ఏదో సామాన్లు ఉన్నాయి, ఇప్పుడు అది కుదరదని చెప్పాను. మళ్ళీ ఆ పక్కన ఒకరింట్లోకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వాళ్ళకి 10 రోజులు రిహార్సల్ చేయించి, మా ఇల్లు చిన్నగా ఉంటుంది, ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, చిన్న టేప్ రికార్డర్ బాక్స్లో ఊపర తీసుకొచ్చి పెట్టి ఒక 4 డ్యాన్సులు మాస్టర్ని దొరికొచ్చి డ్యాన్స్ నేర్పించా. 2 సినిమా సాంగులు, 2 జానపద గేయాలు. దేవి నవరాత్రులు ప్రోగ్రాం ఫిక్స్. ప్రోగ్రాము ఊర్లో స్టేజ్ వేసి డీజే పెట్టి 3 గంటలు 4 గంటలు ప్రోగ్రాం చేస్తే 10-15 వేల ఖర్చు వచ్చింది నాకు. నెక్స్ట్ డే 1 వీక్ తర్వాత ఒక అర్జెంట్ ఒక 5,000 రూపాయలు అవసరం అంటే నా దగ్గర లేవు. మా అమ్మ అన్నది ఊర్లో పిల్లలకి చేయడానికి పైసలు ఉంటాయి కానీ ఒక 5,000 లేవు నీ దగ్గర అన్నది. ఆ రోజు గుడ్లలో నీళ్ళు తిరిగి అంటే ఇంత మాట ఎందుకు అన్నది అంటే నేను అర్థం చేసుకోనట్టే అని బాధేసింది. అంటే ఆ రోజు నేను ఏమీ ఆశించి చేయలే. అదే ఈరోజు ఇచ్చినాము అంటే ఎవరో చెప్పిర్రు అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా, అతను చెప్పాడు పబ్లిసిటీ అది ఇది అంటే ఆ రోజైతే నేను హీరోని కాదు కదా, ఆ రోజు సినిమా అవుద్ది అనుకోలే కదా. ఓన్లీ అమ్మవారి మీద నమ్మకం ఒకటే అనుకున్నాను సార్. 17,000 ఖర్చు వచ్చింది. బ్యాంకులో వేసుకుంటే 9 ఏళ్ళకి డబ్బులు వస్తాయి. సహారా అలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్లో పెడితే 7 ఏళ్ళకి డబ్బులు వస్తాయి. 3 లెక్క మితికిస్తే 3 ఏళ్ళకి డబ్బులు వస్తాయి. ఏ రకంగా ఇచ్చినా సరే అమ్మవారు ఇస్తుంది అని నేను నమ్మినా ఇమ్మీడియట్లో 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్లో నా లెవెల్ చేంజ్ అయింది. అంటే నేను నమ్మా. ఇదంతా అయిపోయిన తర్వాత మాస్టర్కు ఆ రోజు ₹1 కూడా ఇవ్వలేను. హృదయకాలం సినిమా రిలీజ్ అయ్యి నాకు డబ్బులు వచ్చిన తర్వాత మాస్టర్ని ఇంటికి పిలిచి ఒక 5,000 రూపాయలు కవర్లో పెట్టించిన. అన్న ఎందుకన్నా నాకు ఇప్పుడు అన్నాడు. మాస్టర్ నా దగ్గర ఆ రోజు నీకు ఇద్దామంటే నా దగ్గర లేవు. వాళ్ళు బండిలో పెట్రోల్ కూడా తనే పోసుకొని వచ్చేవాడు మా ఊరికి. లేవు మాస్టర్ ఈరోజు నా దగ్గర ఉన్నాయి, ఇది నా గిఫ్ట్ అనుకో, ఏమన్నా అనుకో, ఏదన్నా అనుకో అని ఇచ్చిన. ఆ నమ్మకమే ఈరోజు నన్ను నిలబెట్టింది అనేది నేను నిజంగా 100% నేను నమ్ముతా. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్.
ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.